కొడవలూరు మండలంలో భగ్గుమంటున్న రాజకీయం. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకటి మల్లి మాట్లాడుతూ, నిన్నటి రోజున వైసీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాపై లేనిపోని అభాండాలు వేయటం జరిగిందని అన్నారు. రాజుపాలెంలో అక్రమాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగాయని, వాటికి సంబంధించిన పత్రాలతో సహా నేడు మీడియా ముందుకు రావటం జరిగిందని వాపోయారు. గత 5 సంవత్సరాలలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నా వాటిని ఆక్రమించుకోవటం వైసీపీ నాయకుడు వీరి చలపతిరావుకి మాత్రమే సాటి అని అన్నారు. టీడీపీ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నారు అని అనటం తగదని, మీ దగ్గర మేము స్థలాలు ఆక్రమించుకున్నట్టు ఆధారాలు ఉంటే మీడియా ముందు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి కొడలూరు మండల నాయకులందరికీ, నార్త్ రాజుపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకి, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. గత 3 నెలల క్రితం తెలుగుదేశం పార్టీ నాయకులందరం వెళ్లి గ్రామ అభివృద్ధి మీద కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆమె రాజుపాలెం గ్రామ నాయకులతో మాట్లాడుతూ, కోవూరు నియోజకవర్గంలో 83 పంచాయతీలు ఉన్నాయి, ఎక్కడ కూడా కాంప్లికేషన్ లేదు. మీ నార్త్ రాజుపాలెం గ్రామంలోనే రౌడీజము, గ్రావెల్ మాఫియా, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ మట్టి మాఫియా, మద్యం మాఫియా అన్నీ కూడా నేను ఎన్నికల్లో ప్రజలు చెప్తుంటే వినడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఇక జరగకుండా అంతం చేస్తాను. ముఖ్యంగా మాకందరికి కూడా మీరెక్కడా గొడవలు చేయొద్దు, ఎటువంటి రౌడీదాలు చేయొద్దు. మనకు మొన్న రాజుపాలెంలో అత్యధిక మెజార్టీ వచ్చిందంటే అవతల వాళ్ళు చేసినటువంటి రౌడీజం, అక్రమాలకే మనకు ప్రజలు ఓట్లు వేశారు. కాబట్టి అటువంటి కార్యక్రమాలు మీరెవరూ చేసినా నేను ఉపేక్షించను. మీకేదన్నా అవసరమై మీ మీదకి ఏదన్నా జరిగినా నాకు చెప్పండి, నేను అధికారులకు వెంటనే తెలియజేస్తానని చెప్పడం జరిగింది. అన్నీ చూపిస్తున్నాం, ఎవిడెన్సులు మా దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాం. మేము ఆ రోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చి పత్రికా విలేకరులను పిలుచుకొని అన్ని కూడా చెప్పడం జరిగింది, ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానికి వెంటనే మా గ్రామంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు వీరి చలపతి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే, మా గ్రామంలో గతంలో ఎస్సీ రిజర్వేషన్ పంచాయతీ అయింది, ఎస్సీ లేడీ రిజర్వేషన్ అయింది. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్పని ఎవరికి చాలా మందికి అధికారులకు తెలియదు. ఆయన ఏం చేశాడంటే, ఆయన భార్య గౌడ అయితే ఆయన ఏం చేశాడంటే బీసీ ఏం చేశాడంటే విఆర్ఓ దగ్గర ఒక ఫైల్ పెట్టాడు. వీరి చలపతిరావు సన్ ఆఫ్ వీర్ సుబ్రహ్మణ్యం, వీరి చలపతిరావు వైఫ్ ఆఫ్ వీరి కలేవాణి. పాపం అధికారులు వెంటనే దాన్ని ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక ఇది పెట్టాడు, ఒక అప్లికేషన్. దాన్ని పాపం తెలియక అప్పుడున్నటువంటి విఆర్ఓలు, ఆర్ఐ గారు వెంటనే ఒకరు చేశారని చెప్పని ఒకరు చేసేసి ఆమె సర్పంచ్గా మా గ్రామంలో నిలబడడం జరిగింది. అప్పుడు ఎస్సీ ఎవరైతే మా ఎస్సీలు నిలబడతారో ఒక బీసీని పెట్టి ఆ రోజే రాజ్యాంగాన్ని చెదరగొట్టినటువంటి వ్యక్తి వీరి చలపతిరావు. ఆ రోజు అధికారులు ఎవరైతే ఇచ్చారో వారు పాపము చలపతిరావు దెబ్బకి జూనియర్ అసిస్టెంట్ గా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నటువంటి అతని పేరు మర్చిపోయినాను, జైలుకు కూడా పోయాడు. ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, అజయ్ జైలుకి వెళ్ళాడు, ఎంఆర్ఓ సస్పెండ్ అయింది.
అదేవిధంగా అతను ఏం చేస్తాడంటే మా గ్రామంలో ఉన్నటువంటి శివాయిలు ఎక్కడైతే భూమి ఖాళీగా ఉంటుందో ఆ శివాయిల్ని ముందు వీఆర్ఓ చేత అధికారంలో ఉన్నాడు కాబట్టి పాపం ఆయన వేసుకున్న వీఆర్ఓలు కాబట్టి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఎమ్మెల్యే గారికి మేమందరం కలిసి ఒకటి చెప్పడం జరిగింది. అమ్మా, గ్రామంలో కొన్ని ఆక్రమణలు జరుగుండాయి, ఎంక్రోచ్మెంట్ జరగాల, వైసీపీ నాయకులు పంచాయతీ స్థలాల్లో ఆక్రమించి 4 రేకులేసి నెలకి 15,000 లెక్కన బాడుగులు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ చేస్తే ఇవన్నీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అన్ని అడ్డంకులు కూడా పోతాయని ఆమె చెప్తే ఆమె వెంటనే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు రీసర్వే ఇది గ్రామ సభలు జరుగుతున్నాయి కాబట్టి కొంత సమయం కొద్ది రోజుల తర్వాత నేను వాటన్నిటిని కూడా చూస్తాను మేడం అని చెప్పడం జరిగింది. తర్వాత గ్రామంలో సుమారు 5 ఎకరాలు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించున్నారు. వాటన్నిటిని కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతే అన్ని ఎవిడెన్సులతో విత్ పేపర్తో అవన్నీ కూడా మీరు బయటకు తీయండి, వాటన్నిటిని కూడా తిరిగి ప్రభుత్వానికి చెందేలా మనం చూస్తామని చెప్పని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మొన్న మేము నాయకులందరం కూడా గ్రామంలో ఉన్న నాయకులు మాట్లాడుకొని మొట్టమొదటిగా హై స్కూల్ ముందున్నటువంటి 256 సర్వే నెంబర్లో అది పక్కాగా భూకంఠం, గ్రామకంఠం మరియు శివాయి ఉంది. అక్కడ దాన్ని వైసీపీ నాయకులు ఆ ల్యాండ్ ఉన్నటువంటి ముందు ఒక ఓనర్ చేత ఆయనకి ఏదో 2 లక్షలు 3 లక్షల రూపాయలు పాపం ఆ అమాయకుడు నెల్లూరులో ఉంటాడు, వెంకరెడ్డి గారిని, భోగులు వెంకరెడ్డి గారిని, పెద్ద కుటుంబం అయింది. ఆయన ఏమి ఎప్పుడు మా గ్రామంలో ఉండ చదువుల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళి నెల్లూరులో పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అందరు చనిపోయారు. హై స్కూల్ ముందు మరియు కేఎస్ఆర్ఎం కాలేజ్ ముందు అంతా 72 సెంట్లు అది ఆ స్థలం ఉంది. ఆ 72 సెంట్లలో 30 సెంట్లు బీఫామ్ పట్టా జానా వెంకయ్య ఆయన ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అది కాలేజీ వారే ఆయనకి ఇవ్వడం జరిగింది. కొరవ స్థలం అంతా కూడా ఈరోజు అంకణం ₹1,00,000 చేసే స్థలం ఈరోజు అంతా కూడా వైసీపీ నాయకులు ఆక్రమించి దానిలో కట్టడాలు కట్టి అవి 2-3 చేతులు వెంటనే ఇది మళ్ళా మనకు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని చెప్పని పాపం ఎవరికో ప్రజలకు అమ్మేయడం జరిగింది. SC/ST కోర్టులో తెలియదు, మన పోలీస్ స్టేషన్లో తెలియదు. అంత మేనేజ్ చేసే కెపాసిటీ యొక్క తెల్లకాగితానికి ఉంది. అందుకని దీనికి తెల్లకాగితం అని, ఈ తెల్లకాగితం ఎన్ని మచ్చలు ఉన్నాయో ప్రతి మచ్చని వెలికి తీసే కార్యక్రమం ఈరోజు పెట్టుకున్నాం. అదే తదుపరి హై స్కూల్ ముందు ఇది గతంలో నేను తువ్వర ప్రవీణ్ అందరం కలిసి అర్ధరాత్రి గ్రావులు దోలి టిప్పర్లతో క్లోజ్ చేస్తుంటే దాన్ని మేము ఆ రోజు పోయి అడ్డగిచ్చి ఆపితే ఎందుకంటే ప్రభుత్వ భూమిలో సద్దును చేసి అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మాదే ఉన్నా మా నాయకులు ఏమన్నా ఆక్రమిస్తారని మేము బాధ్యతగా తీసుకొని ప్రభుత్వ భూమిని ఆక్రమించకూడదని మేము ఒక ఆర్టీ పెట్టి తీసుకున్నాం. ఆ ప్రభుత్వ భూమిలో పంచాయతీ గ్రాంట్తో 13 ఫైనాన్స్లో ₹1,94,916 బిల్ చేసి దాని ఎంబుక్ 2345 ఆ ఎంబుక్ నెంబర్లు కూడా చేసి ఉంటే దాన్ని ఈరోజు మీ యొక్క అనుచరులు కబ్జా చేసి దాన్ని ఎంతవరకు ఎంతమందికి రిజిస్ట్రేషన్ చేశారో ఈరోజు వాళ్ళ దగ్గర పోతే మీకు తెలుసు. ఎందుకంటే అన్యాయంగా నార్తరాజపాలెం గ్రామ ప్రజలు ఈరోజు గ్రామ ప్రజలు వాళ్ళ యొక్క డబ్బులను పెట్టి అవి కొనుక్కొని, ఎందుకంటే లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయని వాళ్ళకి చెప్పి పాపం వాళ్ళు నమ్మించి మోసం చేసి గ్రామ ప్రజలను కూడా మోసం చేసి మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా షెడ్యూల్ నేర్పించుకున్నారు వాళ్ళు. దీని మీద ఎందుకంటే ఆ టైంలో ఏమి ఉండే పరిస్థితి లేదు. ఆ రోజు తువ్వర్ ప్రైవేట్ నేను పోయి అడ్డగిచ్చినాయి, పోలీస్ పికెటింగ్ పెట్టారు. తహసీల్దార్ గారు వచ్చి ఆ రోజు వీఆర్ఓని పంపించారు, అనురాధ వీఆర్ఓ గారు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి దాన్ని ఆపి మా గవర్నమెంట్లోనే దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ అన్యాయాలు అక్రమాలు చేయమన్నాడు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ జిల్లా SSL ఉపాధ్యక్షుడిగా ఉండి కూడా అక్కడ రాత్రులు తోలుతుంటే ఎవరనేది కూడా ఆపకుండా మేము ఆపాం దాన్ని. తర్వాత తీరా అది హై స్కూల్ ఉపయోగార్థం అని తెలిసిన తర్వాత సరే దాన్ని చేసుకుని బిల్ చేసుకున్న తర్వాత ఆ రోజు ఈ యొక్క ప్రైవేటు భూములు అయితే పంచాయతీ గ్రాంట్లతో మీరు గ్రావెల్ తోలుతుంటే ఏ విధంగా మీరు అడ్డుకోలేదు. ఆ రోజు మీ భూమి అయితే ఎందుకు ముందుకు రాలేదు మేము ప్రశ్నిస్తాం. ఆ రోజు రౌడిజాలు లేవు, దౌర్జన్యాలు లేవు, దొంగ కేసులు లేవు, తప్పుడు కేసులు లేవు.
పోలీస్ స్టేషన్ గిడ్స్కెళ్ళాలి లేవు, ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి లేవు. ప్రతి ఒక్కరికి రాజుపాలెం ఇళ్ల స్థలాలు మేము ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పారు కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి, ఎంపీ గారి దృష్టికి మా దగ్గర ఉన్న ఈ రాజుపాలెంలో ఆక్రమణకు గురైన కోట్ల రూపాయల విలువైన భూముల్ని తీసుకెళ్లి వాటిల ద్వారా ఏదైనా ప్రయోజనానికి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో మేము ఎంఆర్ఓ గారిని కలిసిన, ఎమ్మెల్యే గారికి ఇచ్చినా లేకపోతే ఎండిఓ గారికి ఎవరికి ఇచ్చినా కానీ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం. మా సొంతాలకి మాకు భూమి ఇవ్వమని ఒక అధికారిని బెదిరించడమో లేకపోతే ఇంకొకటి రాసి ఇవ్వడమో, శవాలు ఆక్రమించడమో తెలుగుదేశం పార్టీ నాయకులకి రాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఇరువురు మందిపాటల ఫ్యామిలీలు ఈ ఆస్తులన్నీ వాళ్ళకు కూడా ఈరోజు రోడ్డు పక్కన స్థలం లేకుండా వాళ్ళు ఈరోజు రాజకీయాల కోసం దేనికోసం వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకొని ఉన్న ఏదో యోగానంద రెడ్డి ఉంటే వాళ్ళ మీద ఉన్నాయి. అట్లాంటివి ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకుంటారు. తెలుగుదేశం పార్టీ తరఫున అయితే పూర్తిగా ఇస్తున్నాం. ఇది ముందు ఒక కన్క్లూజన్. ఈరోజు కొంచెం బాగా క్లియర్గా ఇది నిన్న వైసీపీ నాయకుడు ఈ వైట్ పేపర్ అన్నమాట. ఆయనకి ఎటువంటి మచ్చ లేదు, రెండు పక్కల చూడండి, ఏమీ లేదంటే ఆయన అంత స్వచ్ఛమైన నాయకుడు రాజుపాలెంలో కొడవలూరు మండలంలో ఉన్నాడు. ఆయన గురించి ఈ వైట్ పేపర్ మీద ఈరోజు మేము కొన్ని మచ్చలు పెట్టదలుచుకున్నాం. మొదటి మచ్చ, ఒక మామూలుగా మీకు తెలిసింది బ్రాందీ షాప్కి ఇచ్చున్నారు. ఇప్పుడు మామూలుగా ఈ వైసీపీ గవర్నమెంట్లో 5 ఏళ్ళు కాలువ కట్ట మీద అంటే పీడబ్ల్యూ స్థలంలో ముందు పార్టీ కార్యాలయాన్ని కట్టి తర్వాత దాన్ని సొంతంగా ఆక్రమించుకొని 30,000కి 40,000 రూపాయలకి సర్వే నెంబర్ 9లో దానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో నేను కూడా భాగస్వామిని కాబట్టి దాని గురించి చెప్తున్నా. అంటే 1998లో దివంగత నేత సోడ మల్లికార్జున వాళ్ళ ఫాదర్ దాన్ని ఆక్రమించుకొని చిన్న చిన్న బొమ్మలు, అంటే ఆయన సిమెంట్ బొమ్మలు తయారు చేసిన కళాకారుడు అయితే ఆ కాలువ పక్కన చిన్న గుడిసేసుకొని ఆక్రమించున్నాడు. దాన్ని అతను ఆక్రమించిన దానివల్ల కొద్ది రోజుల తర్వాత అది గుడిసి పడిపోయింది. కామ్గా అయిపోయిన తర్వాత ఈ వైసీపీ నాయకుడు ఈ యొక్క తెల్ల పేపరు ఇళ్ల స్థలాలు లేని 500 నుంచి 600 కుటుంబాల కోసం, తర్వాత ఈ మూడోది వచ్చిన తర్వాత ఈ పూర్తి భూమిని మేము ఎందుకు అడుగుతున్నామంటే ఇది ఇంచుమించు ఒక అంకణం 4 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వాల్యూ ఉంది. ఒకవేళ మొత్తం 53 సెంట్లు అనేది 318 అంకణాలు అంటే ఎంత వాల్యూ ఉంటుంది? ఆ వాల్యూ మీద నేను కూడా గత 5 రోజులు నిరాహార దీక్ష చేశాను. ఎందుకంటే రాజుపాలెం ఇళ్ల స్థలాలు కావాలా ప్రజలకి, వాళ్ళ కోరిక మేము తీర్చాలా. గత వైసీపీ అంటే మోసం చేసి వాళ్ళని చేసింది, దానికోసమని మేము ప్రాణత్యాగాలు కూడా సిద్ధపడి ఈ గుంట మీద మేము పోరాటం చేసాం. ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక లెటర్ వచ్చింది, దానికి రెస్పాన్స్ లేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎలా మేనేజ్ చేయాలో ఈ తెల్ల కాగితానికి బాగా తెలుసు. ఇది ప్రిన్సిపల్ సెక్రటరీ కాడి నుంచి వచ్చింది, ఇది కలెక్టర్ కాడి నుంచి వచ్చింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కాడి నుంచి వచ్చింది. ఈ రికార్డులన్నిటిని కూడా బేఖాతరు చేసి పక్కన పడేసి అతని ద్వారంలో అతను పోయిన ఈ తెల్ల కాగితానికి ఇంకొక విషయం ఏంటంటే, పాపం నిన్న ఏదో ఒక సర్పంచ్ గురించి మాట్లాడాడు, దళిత సర్పంచ్ గురించి. దళితుల గురించి మాట్లాడే హక్కు ఈ తెల్ల కాగితానికి ఉందా? ఒక దళిత రిజర్వేషన్లో ఒక బీసీ మహిళని తీసుకొని వచ్చి సర్పంచ్గా గెలిపించి మళ్ళీ తదుపరి ఎన్నికల్లో బీసీ మహిళగా వస్తే మళ్ళీ అదే మహిళని ఇంటి పేరు ధన్ కలైప అనే పేరుతో మళ్ళీ బీసీగా నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అపహేళన చేసిన ఈ తెల్ల కాగితం నువ్వా మాట్లాడేది? నీ మాట్లాడే అర్హత ఉందా? దళితులని మాట్లాడుతూ ఒక దళితుల్లో ఒక బీసీని గెలిపించిన ఘనత ఏదన్నా ఉంటే ఒక దళిత నాయకుడిగా నీకే ఉంటుంది. అంబేద్కర్ని అవమానించావు, రాజ్యాంగాన్ని అవమానించావు, ఎన్నికల కమిషన్ అవమానించావు. ఆ రోజు తహసీల్దార్ శిల్పా గారు పూర్తి విచారణ చేసి ఆమె క్యాస్ట్ ఇదని చెప్పి బీసీ గౌడానిచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి దొంగతనం చేసినట్టు, దాని మీద ఉన్న కాగితాలు కుక్కలు దొంగతనం చేసినట్టు ఎస్పీ గారి స్టేట్మెంట్ ఇచ్చినట్టు, పాపం ఈయన ఈ కేసుని ఎక్కడుందో కూడా తెలీదు. కానీ ఇంకొక దళిత బిడ్డ అన్యాయం అయిపోయాడు. ఎందుకంటే కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న అజయ్ బాబుకి 1 సంవత్సరం జైలు శిక్ష పడి 3,000 2,000 ఫైన్ వేశారు కోర్టు. కానీ మెయిన్ కేసుని ఇంతవరకు ఎక్కడుందో తెలియదు. పోలీసు భూమి మీద పడి దాన్ని ఏదో కన్స్ట్రక్షన్ చేయబోతుంటే సోడ మల్లికార్జున, ఆ రోజు మేమందరం సోడ మల్లికార్జున అనుచరులుగా ఉండి దాన్ని పగలగొట్టాం. పడగొట్టిన తర్వాత అప్పుడు తహసీల్దార్ గారు ఆ భూమిని చూసి విచారించి ఇది ప్రొబిషన్ ఏరియా కింద డిక్లేర్ చేసి ఎవరో దీనిలోకి ప్రవేశించకూడదని ఒక జీవో వేసి వదిలేశారు. అప్పటి నుంచి ఆ భూమిలో ఎవరు అడుగు పెట్టాల. 2004 ప్రభుత్వం వచ్చింది,
కాంగ్రెస్లోకి వచ్చాడు తెలుగుదేశంలో నుంచి. కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అనుచరుడిగా, ముఖ్య అనుచరుడిగా, షాడో ఎమ్మెల్యేగా పెత్తనం చలాయించి అధికారులందరూ తీసుకొచ్చి ఆ సోడ మల్లికార్జున చంపేసిన తర్వాత అదే స్థలంలో ఒక పార్టీ కార్యాలయం కట్టి సొంతం చేసుకొని ప్రభుత్వ భూమి ద్వారా ఈరోజు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చిన ఈ వైట్ పేపర్కి చెప్తున్నాం. మీరు గమనించాల్సింది, ఎవరో ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరే ఏ భూమి ఆక్రమించాలా, మీకు ఎందుకు గుమ్మడికాయ దొంగలో భుజాలు దొరకకుండా మీరు అందరూ ఉన్నాయి కాబట్టి దాని గురించి అది మీకు తెలిసిందే. అవసరమైతే మీరు క్యాప్షన్ తీసుకోండి. అక్కడ బ్రాందీ షాప్ కట్టున్నారు, దాని మీద ప్రభుత్వం లీజుకి ఇచ్చి ఆ ప్రభుత్వం బ్రాందీ షాప్కి ఎంత తీసుకున్నారో అదొక లెక్క వస్తుంది. తర్వాత ఇంక రెండోది, నేను గత 2012 నుంచి 11 నుంచి రాజుపాలెంలో ఉన్న విలువైన గుంట అంటే స్టేట్ బ్యాంక్ పక్కన మొత్తం దాని సర్వే నెంబర్తో 53వ సర్వే నెంబర్లో 78 సెంట్లు భూమి అది. దానిలో 63 సెంట్లు గుంట పోరంబోకు, ఒక 15 సెంట్లు వచ్చి హాస్పిటల్కి విడిగా ఇచ్చారు. దాన్ని కూడా ఈరోజు రికార్డులో కూడా ఇది లేటెస్ట్గా తీసుకున్న ఆర్టీ యాక్ట్, దీనిలో కూడా ఎవరి పేర్లు లేవు. ఈరోజు సీజీఎఫ్ఎస్ ల్యాండ్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టి, ఒక అపార్ట్మెంట్ కట్టి దాన్ని పూర్తిగా అమ్ముకొని ఈరోజు స్టేట్ బ్యాంక్కి లీజుకి ఇచ్చి లక్షల రూపాయలు రెంట తీసుకుంటున్న ఏకైక ఈ తెల్ల కాగితానికి మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మీ వైపు ఈ తెల్ల కాగితం మీద ఎన్ని మచ్చలు పెడతాం చూడండి, దానికే తెల్ల కాగితం చూపించా. ఇది దీనిలో ఉన్న పూర్తి డేటా ఈరోజు మీకు మీడియా సోదరులకు కూడా ఇస్తాను. దీన్ని కూడా మీరు ఎలాబరేట్ చేయండి. ఇది లేటెస్ట్గా తీసుకున్నది, ఒక్కరి పేరు మీద కూడా పట్టాలేదు. ఇదే దాన్ని మేము గతంలో పెట్టి ఆ రోజు ఇంకొక ఆర్టీ యాక్ట్ తీసుకుంటే దీనిలో కొత్తగా పేరు సృష్టించారు. ఇదేంటంటే వీరి కళాయి వాణి పేరు మీద 5 సెంట్లు, వీరి సుందరం మీద 5 సెంట్లు, ఆకునూరు వసంతం మీద 5 సెంట్లు దాన్ని చేశారు. కానీ అది ఏ విధంగా వచ్చిందని ఆర్టీ యాక్ట్ అడిగితే ఏ విధంగా ఇలా. ఇది మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద, నాకు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కింద 5 సెంట్లు భూమిని అలాట్ చేయించుకున్నారు గవర్నమెంట్ ద్వారా.